బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. మన సొసైటీ కావచ్చు, ఇంట్లో వాతావరణం కావచ్చు, ప్రతిదాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూడటము, ప్రతిదీ కూడా నెగటివ్గా తీసుకోవడము, నెగటివ్గా రియాక్ట్ అవ్వడము, అదే మన ధోరణి అని మనం నమ్ముతున్నాం. కానీ అది మన ఒరిజినల్ క్వాలిటీ కాదు. మ్యామ్, బ్రహ్మ విద్యతో మన ఆలోచన విధానం ఎలా మారుతుంది? అలాగే ఇది మన ఎదుగుదలకి ఎలా దోహదపడుతుంది? యాక్చువల్లీ బ్రహ్మ విద్యతో మన ఆలోచన విధానం అనేది చాలా పాజిటివ్గా మారుతుంది. ఫస్ట్ థింగ్, ఎందుకంటే మనము ఫ్రమ్ ద చైల్డ్హుడ్ నుంచి కూడా మన సొసైటీ కావచ్చు, మన ఇంట్లో వాతావరణం కావచ్చు, ప్రతిదాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూడడము, ప్రతిదీ కూడా నెగటివ్గా తీసుకోవడము, నెగటివ్గా రియాక్ట్ అవ్వడము, ఇలాంటి విషయాలన్నీ మనకు జరుగుతూ ఉంటుంది. సో అదే మన ఆలోచన ధోరణి అని మనం నమ్ముతున్నాం. అంటే ఇప్పుడు నాకు లైఫ్లో ఏదో ఒక నెగటివ్ సిచ్యువేషన్ జరిగింది, ఇప్పుడు నన్ను ఎవరైనా తిట్టారు అంటే ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావని, సో నాకు ఆటోమేటిక్గా రియాక్షన్ ఏంటి, నేను గ్రేట్ అని చెప్పడము, లేదంటే నీకు బుద్ధి లేదు అనడము అనే ఒక ఆటోమేటిక్ రెస్పాన్స్ అనేది, నెగటివ్ రెస్పాన్స్ అనేది నేను చుట్టుపక్కల నుంచి నేర్చుకుని ఉంటాను. కానీ అదే నా వ్యక్తిత్వం అని నేను నమ్ముతాను. నీకు అర్థమవుతుందా? సో ఇలా ప్రతి మనిషి కూడా ఇలా నేను నెగటివ్గా థింక్ చేస్తున్నాను, ఓవర్ థింక్ చేస్తున్నాను, ఇది నా వ్యక్తిత్వం అని అనుకుంటారు. కానీ అది మన ఒరిజినల్ క్వాలిటీ కాదు. మన ఒరిజినల్ క్వాలిటీ ఏమి అంటే మనము ఆలోచించడము, నిదానంగా ఉండడము, ప్రశాంతంగా ఉండడము, దాన్ని రెస్పాండ్ అవ్వడము అంటారు. చాలామంది ఏమవుతారంటే రియాక్ట్ అవుతారు, రియాక్షన్ వస్తుంది ఇమీడియట్గా. నేను ఎవడన్నా ఇట్లా కొట్టగానే నువ్వేంటి ఇమ్మీడియట్ రియాక్షన్ వస్తుంది అనమాట. కానీ నువ్వు ఒక ఆలోచన నీకు ప్రశాంతంగా ఉన్నప్పుడు, అరే వాడు నన్ను ఎందుకు కొట్టాడు, ఎందుకు ఇలా సిట్యువేషన్ జరిగింది అని ఆలోచన, విచక్షణ జ్ఞానం అనేది మనకు అక్కడ మిస్ అవుతుంది. సో ఎప్పుడైతే మన మైండ్ అనేది ప్రశాంతంగా ఉంటుందో, మన ఆలోచనలు మంచిగా ఉంటుందో, అప్పుడు మనకి ఈ ఆలోచన, విచక్షణ జ్ఞానం అనేది వస్తుందన్నమాట. సో ఈ నెగటివ్ వాతావరణంలో నుంచి మనకు బ్రహ్మ విద్యతోనే పాసిబుల్. ఈ నెగటివ్ థింకింగ్ పోయి పాజిటివ్ థింకింగ్ డెవలప్ అవుతుంది. ప్రతి దానికి కూడా ఒక రీజనింగ్ అనేది మనకు బిల్డ్ అవుతుంది బ్రహ్మ విద్య ద్వారా. ప్లస్ మనకు ఒక విల్లింగ్నెస్ ఉంటుంది, అంటే ఏదైనా నేను నేర్చుకోగలను, ఏదన్నా చేయగలను అనే ఒక విల్లింగ్నెస్ వస్తుంది. ప్లస్ యాక్సెప్టెన్స్ ఉంటుంది. బుద్ధ ఏం చెప్తాడు అంటే యాక్సెప్టెన్స్ ఈజ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. లైఫ్లో మనకి ఇన్ని కష్టాలు వస్తున్నది ఎందుకు అంటే యాక్సెప్ట్ చెయ్యలేకపోవడం. అంటే ఇప్పుడు నాకు ఒక అప్పుల స్థితి ఉంది, దీని సిట్యువేషన్ మనం యాక్సెప్ట్ చేయట్లేదు. ప్రతి మనిషి ఇలాంటివి గో త్రూ అవుతారు. ఇదేం వీళ్ళేమనుకుంటారంటే నా ఒక్కడికి నాకు అప్పులు వచ్చేసింది, నా ఒక్కడికే హెల్త్ ఇష్యూ వచ్చేసింది, నా ఒక్కడికి రిలేషన్షిప్ ఇష్యూ వచ్చింది అనుకుంటారు. కానీ అలా కాదు, ప్రతి మనిషికి ఏదో ఒక ప్రాబ్లం అనేది డెఫినెట్గా ఉంటుంది. కానీ ఆ ప్రాబ్లం అనేది మన జీవితంలో ఎందుకు వస్తుంది అంటే అది మనల్ని ఎంపవర్ చేయడానికి, అదొక అవకాశంగా మనం తీసుకున్నాము అంటే మనము విజయం సాధిస్తాము. అంతేగాని ఈ ప్రాబ్లం వచ్చింది, నన్ను ఇబ్బంది పెట్టింది అని మనం కృంగిపోతాము అంటే దట్స్ నాట్ మేక్ అ సెన్స్. అండ్ మన లైఫ్లో ఎప్పుడు కూడా అలాంటి సమస్యలు అనేది వస్తూనే ఉంటుంది, మనం సఫర్ అవుతూనే ఉంటాం. మేము ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి మీరు చెప్పే ఫైనల్ వర్డ్ ఏంటి? నేనైతే చెప్పేది ఒక మంచి విషయం ఏమి అంటే విరాట్, ఖచ్చితంగా మీరు ఒక మంచి గురువుని చూసుకొని, గురువు దగ్గర మంచి శిష్యరికం తీసుకోండి. ఈ నెగటివ్ మైండ్ సెట్ అనే దాని నుంచి ఎప్పుడైతే మీరు బయటపడ్డారు అంటే లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే నేను కూడా అలాంటి సిట్యువేషన్ నేను ఫేస్ చేశాను. నాకు నెగటివ్ థింకింగ్ ఉన్నింది, ఓవర్ థింకింగ్ చేయడము, స్ట్రెస్, యాంగ్జైటీ, ఇలాంటి డిప్రెషను, బిజినెస్ లాస్, ఇలా నాకు దిక్కు తోచని పరిస్థితిలో ఇంకా కంప్లీట్గా నేను సరెండర్ చేసేసాను. భగవంతుడా నాకు ఎవరైనా మంచి గురువు ఉంటే పంపించు అని నేను చెయ్యని ప్రేయర్ అంటూ లేకుండా ఉండింది. తర్వాత నాకు మంచి గురువులందరూ పరిచయం అయ్యి వాళ్ళు నాకు గైడ్ చేయడం వల్ల నా జీవితం అనేది ఎంతో బాగుపడింది. అప్పులు తీర్పేశాను, తర్వాత మంచిగా డబ్బులు సంపాదించుకున్నాను, ఆరోగ్యంగా తయారయ్యాను మందులు లేకుండా. ఇలా ఎన్నో మంచి విషయాలు జరిగి ఇప్పుడు నేను ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు 10 మందికి నేను నేర్పిస్తున్నాను. కారణము అంటే ఒకటి, ఆ గురువు శిష్యరికం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇలాంటి ఎడ్యుకేషన్ మేము ఒక్కరి ఇద్దరికి చెప్పట్లేదు, దాదాపు 30,000 మందికి పైగా మేము నేర్పించాము.
ఆల్ ఓవర్ ఇండియా ప్లస్ వేరే కంట్రీస్లో కూడా జర్మనీ, ఆస్ట్రేలియా, యుఎస్, యూకే, దుబాయ్, ఖతర్ ఇలాంటి దేశాల్లో కూడా ఇప్పుడు నేను మన తెలుగు స్టేట్లో ఎందుకు చేయకూడదు అనే విషయంతోనే నేను ఇలా తెలుగులో చేస్తున్నాం అనమాట. వండర్ఫుల్ మ్యామ్. మీకు ఏదైతే ఈ గైడెన్స్ అనేది లభించిందో మీలాగే చాలా మందికి ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా మందికి ఉంటాయి. కరెక్ట్. వాళ్ళు చెప్పుకోలేరు కూడా, అంత సెన్సిటివ్ పీపుల్ కూడా ఉంటుంటారు అనమాట. సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ద్వారా మీరు పరిచయం అవ్వడం అయి ఉండొచ్చు, లేకపోతే ఇలాంటి ఇన్ఫర్మేషన్, ఈ నాలెడ్జ్ అంతా వాళ్ళు తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్లో అట్లీస్ట్ వాళ్ళ మీనింగ్ఫుల్ లైఫ్కి వాళ్ళు దానికి తగ్గట్టు జీవించే విధంగా ఈ వీడియో యూజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎట్ ది సేమ్ టైం సో వీడియోలో విన్న విధంగా మీకు ఎటువంటి సొల్యూషన్ కావాలన్నా సరే మీరు కింద ఉన్న నెంబర్కి అయితే సంప్రదించవచ్చు. ఇమీడియట్గా కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది పొందొచ్చు. అట్ ది సేమ్ టైం మీకోసం మ్యామ్ ఒక వర్క్షాప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ వర్క్షాప్కి మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్లో ఉన్న గూగుల్ ఫామ్స్ అనేది మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఫిల్ చేస్తారో వాళ్ళకి ఈ ఫ్రీ వర్క్షాప్కి అవైలబిలిటీ అనేది లభిస్తుంది అనమాట. సో ఇలాంటి అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కూడా పింక్ చేయండి. ఇక వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.